అని చెప్పి ఆలోచన చేసిండి రేవంత్ రెడ్డి. ఓ ఇలాంటి పనులు చేసి పెట్టిండు కాబట్టే ఏమైండు, తుప్పు పట్టిండు. ఏమైతే చూడండి, అంటే ఇది 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 నిజమే అని చెప్పేసింది. కరెంటు కూడా, కరెంటు పోయింది. ఇది నిజమే అని చెప్పి కరెంటు పోయింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను అది పట్టుకొని మాట్లాడి కరెంటు ఉండదు అనుకుంటాను. కెమెరా కోసం కాదు అనేది, నేను కరెంటు లేదనుకో ఇట్లా పట్టుకొని మాట్లాడతా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. దీంట్లో ఉన్నదా? ఇట్లా పట్టుకుంటారా? రైట్. అయితే ఇది వెళ్తుందా టీవీలో చూసేవాళ్ళకి కరెంట్ లేదని? అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎందుకు ఇంత అనతి కాలంలో పట్నే ప్రజల నుండి తిరుగుబాటు ధోరణి వచ్చింది? కారణం ఏంటంటే, ఆయనే బదనాం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎవరినైనా కానీ, అది ముఖ్యమంత్రి కావచ్చు, రాజకీయాలు కావచ్చు, కుటుంబం కూడా కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఒకరిని బదనాం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మనమే భ్రష్టు పడతాం. తప్పు చేసిన వాడైనా కూడా పక్కకు పెట్టి నీకు బాధ్యతలు నువ్వు ఏదైతే ఇచ్చారో దాని పని చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఒక 6 నెలలు ఏమీ మాట్లాడకపోతే, తెలంగాణ రాష్ట్ర సమస్యలను అవగాహన చేసుకొని పనిలో పడితే ఇంత తొందరగా తుప్పు పట్టకపో. తెల్లారి నుంచేలే కేసీఆర్ గారి పైన, కేసీఆర్ కుటుంబం పైన నేను మాట్లాడితే ప్రజల నుండి స్పందన వస్తుంది అనుకున్నాడు. ఇవాళ బూమరాంగ్ అయింది. అంటే అదే మన తిరుగుబాటైంది. నాకైతే చాలా బాధేస్తుంది. గ్రామీణ ప్రాంతాల పట చాలా మంది ప్రజలు టీవీ ఛానల్ పోయి మాట్లాడితే బాధాకరమైనటువంటి భాషలో మాట్లాడుతున్నారు. నాకైతే నచ్చుతలేదు. ముఖ్యమంత్రిని ఆ విధంగా తిట్టాలనేది అయితే నేను అనుకోవడం లేదు. కానీ దురదృష్టవశాత్తు ఎందుకు తిడుతున్నారు ఇట్లా ప్రజలని చెప్పి నేను ఆలోచిస్తే నాకు అర్థమైన భాష, నాకు అర్థమైన అవగాహన ఏంటంటే, యథా రాజా తదా ప్రజలు. రాజే అట్లా మాట్లాడితే ప్రజలు అట్లే మాట్లాడి. కృష్ణారావు నవ్వుతాడు. కరెక్టే. మరి అట్లా మాట్లాడిండ్రు. ఎవరు? ఆయన మాట్లాడిండు. కండూడ విక్తా, పేగులు మెడలు వేసుకుంటా, ఇంకా అంతకంటే తొక్కుతా, పండేసి తొక్కుతా, తొండలు దొరగొడతా, చెడ్డి లాగుతా, ఇవన్నీ మాట్లాడేసరికి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడేసరికి ఏమైందంటే, ఇలా ఏ టీవీ ఛానల్ ఇట్లా మైక్ పెడితే అబ్బాబా గలీజ్గా మాట్లాడతాను. నాకు బాధేస్తుంది. ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడద్దు. విమర్శిద్దాం, బ్రహ్మాండంగా విమర్శిద్దాం. కానీ ఆ విధంగా మాట్లాడుతున్నారు ప్రజలు. ప్రజల దగ్గర పోయి మనం ఏం చెప్తాం? వద్దని చెప్తామా? మా ముఖ్యమంత్రి మాట్లాడతాను నువ్వెవడా అని నన్ను తిడతాను. అట్లా అయిపోయింది ఇలా వ్యవస్థ. చాలా మోస్ట్ అన్ఫార్చునేట్. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి యాజ్ ముఖ్యమంత్రిగా తక్కువ మాట్లాడు, ఎక్కువ పని చేయి. ఇంకా నీకు 3.5 సంవత్సరాల కాలం ఉన్నది. మొన్ననే కేసీఆర్ చెప్పిండు 3.5 సంవత్సరాలు జోలికి రావని చెప్పిండు. నువ్వే పరిపాలించి బిడ్డ అని కూడా చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అర్థమైంది, ఇంకా కేసీఆర్ ముట్టుకోడట, మా వాడు ఉంటాడట అని. అయితే మంచిగా నేను అనుకుంటే ఇంకోటి, నేను కాంగ్రెస్ నాయకుడు చెప్తాడు మాకు మంచి అవకాశం ఇచ్చాడు కేసీఆర్, ఇంకోటి ముఖ్యమంత్రి కావచ్చని అన్నాడు. నాతో ఒక ముఖ్యుడే అన్నాడు. కేసీఆర్ గారు మంచి సందేశం ఇచ్చాడు. కేసీఆర్ గారు ఇప్పుడు ఇక మా పార్టీని ఏమన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి దించి మేము కూడా ఎక్కొచ్చాని మాకు ఆశ పుట్టిందో అని అంటారు. అంటే అట్లా కూడా